ఒకసారి దేవుడు కల్లోకొచ్చి ఓ భక్తుడిని ఇలా వాయించి పారేశాడు. ఒక్కసారి మిమ్మల్ని పుట్టించిన పాపానికి ఎందుకురా రోజు నన్ను ఇలా వేపుకుని పీక్కుని తింటున్నారు? పడుకోనివ్వరు, ప్రశాంతంగా ఉండనివ్వరు. బాధ భరించలేక కొండలెక్కి కూర్చుంటే అక్కడికి తోసుకుంటూ వస్తారు. ఏదో వింటున్నా కదా అని వందేసి వెయ్యేసి పిలిచిన పేర్లతోనే మళ్ళీ మళ్ళీ పిలుస్తూ, చేసిన పూజలు భజనలే చేస్తూ, ఉన్నవి లేనివి కలిపి పొగుడుతూ ఎందుకురా ఇలా ఉదరగొడతారు? కనీసం ఆ పేర్లలో ఏదైనా వెరైటీ ఉందా అంటే అది లేదు. ఇటు తిప్పి అటు తిప్పి మళ్ళీ మా అందరికీ అవే పేర్లు, ఆవు కథలాగా. ఒక్కరో ఇద్దరు అంటే పర్లేదు, కానీ 7 కోట్ల మందిని ఎలా చూసుకుని చచ్చేది? మీ హారతులకి చూడండి, మొత్తం స్వర్గం మసి జిగురు పట్టి ఎలా నల్లగా తయారైందో. మా తొండాలేవో తోకలేవో తెలియక కన్ఫ్యూజ్ అయి చేస్తున్నాం. మీకన్నా మిగతా జంతువులు ఎంతనయేమో చూడండి. ఇవేవీ చెయ్యకుండానే వాటి బతికేదో అవి హాయిగా బతికేస్తున్నాయి, నా సహాయం ఏమాత్రం అడగకుండా. అయినా మీ సుఖాల కంటే ఓకేరా, కానీ ప్రతి చిన్న కష్టానికి నన్నే బాధ్యుడి చేస్తారా మీరు? తొక్కలో ప్రతి దానికి నన్నే సొల్యూషన్ చూపించమంటారు. నీకు రోగం వస్తే నేనేం చేస్తానురా? నీ పరీక్ష నువ్వు పాస్ కావడానికి నాకు కొబ్బరికాయ ఎందుకురా? ఆ బొట్లేంటి, వేషాలేంటి, గొడవలేంటి? ఏం మీకు మీరు సహాయం చేసుకోలేరా? అంత చేతకాని వాళ్ళ? అంత డిపెండెన్సీ ఏంట్రా నా బొంద? మీ అక్రమ సంపాదనలో నాకు కమిషన్లేంట్రా చండాలంగా? ఆకలితో ఉన్నవాడికి తిండి పెట్టరు, కానీ నాకు మాత్రం ముడుపులు, బంగారం, వజ్రాలు, కిరీటాలు, రథాలు. రేయ్, నేను ఒక భక్తుడినే. దేవుడున్నాడనే నమ్మకం నాకు ఉంది. దేవుడికి దండం పెట్టుకుంటాను, కానీ ఆ దేవుణ్ణి మనుషుల్లో చూసుకుంటానురా.